క్రిస్టియన్స్ మీద పడి ఏడ్చే వాళ్ళందరూ ఈ వీడియో చూడండి ఒకసారి. ఆయన ఏం చెప్పారు ఒకసారి వినండి. మన వాళ్ళు క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద పడి ఏడుస్తారు కొందరు. ఎందుకు దండగా? నిన్ను చూసుకుని నువ్వే ఏడవాలి, పక్కవాడిని వీడిని చూసి ఏడవటం ఎందుకు? కనుక వాళ్ళకి మాకేదో ఒక ప్రమాణం ఉంది అని అనుకుంటున్నారు. దే ఆర్ గ్రేట్. మాకు ఖురాన్ ప్రమాణం అనుకుంటున్నారు, నైస్. మాకు బైబిల్ ప్రమాణం అనుకుంటున్నారు వాళ్ళు, సంతోషం. నీకేమిటి ప్రమాణం? ఏమి లేదండి. అయినా మన హిందువులంతా క్రిస్టియన్స్ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ మీద పడి ఏడిస్తే మనకేమొస్తుంది చెప్పండి? వాళ్ళని గొర్రె బిడ్డలు అనంగా మనకేమొస్తుంది? వాళ్ళని ఎగతాళి చేసినంత మాత్రాన మనకేమొస్తుంది? వాళ్ళ పాటలని ట్రోల్ చేయటం వల్ల మనకేమొస్తుంది చెప్పండి? ఎప్పుడైనా అవతలోడి మీద పడి ఏడ్చేటప్పుడు వాడు కూడా మనల్ని అన్నాడు అనుకో, మనం ఊరుకుంటామా? ఊరుకోం. కానీ వాళ్ళు ఊరుకుంటారు. ఎందుకు? వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి. మనం ఏంటంటే మనం దుర్మార్గులు, అందుకని మనం ఊరుకోం. అదే ఎవడైనా మన హిందువుల్ని కామెంట్ చేసినట్టు, మన హిందువుల్ని ట్రోల్ చేసినట్టు, మన హిందువుల మీద ఏదన్నా తప్పుగా వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడైనా ఉన్నదా? ఉంటే వాళ్ళని వదులుతాం, మనం వదలం. కానీ మనం అవతల వాళ్ళని చేయొచ్చు, అర్థమైపోతుందా? మనం ముస్లిమ్స్ ఎగతాళి చేయొచ్చు, క్రిస్టియన్స్ని అందరినీ ఎగతాళి చేయొచ్చు, గొర్రెబెడ్లు అనొచ్చు, అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏమనరు, అందుకే మనం అంటాం. అది చాలా తప్పు. అవతల వాళ్ళ మీద మనం అనేటప్పుడు మన బతుకులు ఏందో కూడా చూసుకొని అనాలి. కూటికి గుడ్డకు పనికిరాని ఎదవలందరూ కలిసి వాళ్ళ మీద పడి, వాళ్ళ పాస్టర్ల మీద పడి, వాళ్ళల్లో కూడా కొంతమంది ఉంటారు ఎదవలు. వాళ్ళు ఎదవలు అని చెప్పి మనం కూడా ఎదవలం అవుతామా? గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ. అందరికీ జై శ్రీరామ్.